2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో. చెక్ బౌన్స్ కేసులు ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే వీటికి సంబంధించి అసలు చట్టం ఏం చెబుతోంది? ఈ కేసెస్ ని ఎలా చూడాలి? ఇవి ట్రేస్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఎవరికి అసలు ఇందులో పాజిటివ్ అండ్ నెగటివ్ అన్ని మాట్లాడుకుందాం సార్. ఏం చెప్తారు? ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులు అనేటివి మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు చెక్ అనేది మనకు బ్యాంక్ ఒక నమ్మకంతో మనకు ఒక చెక్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఇస్తుంది. సో వ్యాపార లావాదేవీలు కానీ అంటే పూర్వకాలంలో ఇప్పుడంటే మనకు అంత ఇన్స్టెంట్ ఏంటంటే ఇమీడియట్లీ ఏదైనా పేమెంట్స్ ఉన్నా గూగుల్ పే, జీపేలు, పేటిఎంలను ఈ రకరకాల చేస్తుండే. అప్పుడు ఇంత వ్యవస్థ లేదు. అప్పుడు ఏంది అంటే చెక్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దాన్ని ఏంటంటే అప్పుడు వ్యాపార లావాదేవీలు జరిగినప్పుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏంటంటే ముందు పేమెంట్ ఇవ్వకుండా కొద్దిగా ప్రాసెస్ అనేది ఎప్పుడైనా డిలే ఉంటుంది కాబట్టి జనరల్గా చెక్ అనేది ఇష్యూ చేస్తుంటారు, ఇన్స్ట్రుమెంట్ అనేది ఇష్యూ చేస్తుంటారు. ఎక్కువ వ్యాపార సంబంధాలలో చెక్ ఇష్యూ చేస్తుంటారు. చాలా తక్కువ సందర్భాలలో మనకు నిత్య జీవితంలో ఏంటంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అప్పు అడిగినప్పుడు వాళ్ళకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఏంటంటే ఒక షూరిటీ కింద మరి నీకు నేను పైసలు ఇస్తా కదా, రేపు ఇవ్వకపోతే ఎట్లా అంటే అనటానికి ఒక చెక్ అనేది పెట్టుకుంటారు ఎప్పుడైనా జనరల్గా ఒక హ్యాండ్ లోన్ కింద అని. సో చెక్కు సంబంధించి మనకు హ్యాండ్ లోన్ కానీ లేకపోతే మనం ఏదైనా వ్యాపార లావాదేవీలకు సంబంధించి కానీ మనం జనరల్గా చెక్ ట్రాన్సాక్షన్ జరుపుతూ ఉంటాం. మనం ఈ చెక్ బౌన్స్ కేసు అనేది ఏమవుతుందంటే ఇది లీగల్ లయబిలిటీ అనేది, అంటే ఒక చెక్ బౌన్స్ కేసుకు వచ్చినప్పుడు ఏంటంటే ఇది లీగల్ లయబిలిటీ అనేది ఉందా లేదా, ఉందా, ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది ఎట్లా మారింది అనే దాని మీద ప్రధానంగా మనకు కోర్టులు అనేది దృష్టి పెట్టి జడ్జిమెంట్లు అనేది డెలివరీ చేస్తుంటాయి. సో మనకు సాధారణంగా ఏమవుతుందంటే చాలా మంది మన దగ్గరకు వచ్చేసి, సార్ నాది అకౌంట్ ఎప్పుడో క్లోజ్ చేసిన సార్, వాళ్ళు చెక్ ఇచ్చేసిన నేను, కాబట్టి నేను ఎట్లా లైబుల్ అవుతా సార్ అని, లేకపోతే కొన్ని సందర్భాలలో నేను దొంగ సంతకం పెట్టి చెక్ ఇచ్చిన అని, ఇంకా కొన్ని సందర్భాలలో నేను చెక్ ఇచ్చిన సార్ ఆల్రెడీ నేను బ్యాంక్కి వెళ్ళి నేను స్టాప్ పేమెంట్ చేసిన అని, ఇట్లాంటివన్నీ చెప్పి మరి ఇటువంటి సందర్భాలలో నాకు నేను ఎట్లా లైబిలిటీ అవుతా సార్ అని చెప్పి అడుగుతుంటారు. ఇవన్నీ రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ అన్నట్టు. చెక్ బౌన్స్ కేసులలో మాకు వచ్చేది ఏంటంటే స్టాప్ పేమెంట్ పెట్టేసినానేమో, లేకపోతే చెక్ పోయింది సార్ నాకు నిజంగా గుర్తులేదాను, లేకపోతే దొంగ సంతకం పెట్టినామనో, ఆల్రెడీ అకౌంటే క్లోజ్ అయిపోయింది కదా సార్, చెక్ బౌన్స్ కేసు ఎక్కడ ఉంటుందని అడుగుతుంటారు జనరల్. అప్పుడు మరి అదే అంటున్నాను నేను. ఎందుకంటే అందరికి చెప్పేది ఏంది అంటే, నీ అకౌంట్ క్లోజ్ అయిన మాత్రాన ఇప్పుడు నువ్వు చెక్ బౌన్స్ అనే కేసు ఉంది, ఒక చెక్ మీ దగ్గర ఉంది, మీరు తీసుకెళ్ళి బ్యాంకులో వేశారు. మీరు వేసేటప్పుడు మీ ఏ నాలెడ్జ్తో వేస్తారు? మీరు ఓహో నాకు పైసలు వస్తాయి అని చెప్పే నాలెడ్జ్తోనే మీరు వేస్తారు. మీరు వేసిన తర్వాత బ్యాంకు మీకు ఐదర్ పైసలన్నీ ఇవ్వాలా, ఇవ్వకపోవడానికి కారణం అనే చెప్పాలి. ఇప్పుడు మీరు వేసారు అనుకుందాం, బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయితే వాళ్ళు రీజన్ ఏం రాస్తారు? ఈ అకౌంట్ ఎప్పుడో క్లోజ్ అయిపోయిందని రాస్తారు. మీరు వేసారు అనుకుందాం, సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అయిందని రాసి ఇచ్చేస్తారు. మీరు స్టాప్ పేమెంట్ చేశారు, నేను స్టాప్ పేమెంట్ చేసేసిన అనుకుందాం, చెక్ స్టాప్ పేమెంట్ అయిందని రాసి ఇచ్చేస్తారు, రీజన్ చెప్తారు. సో మీకు చెక్ కోర్టులో బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిందనో, సంతకం మిస్ మ్యాచ్ అయిందనో, లేకపోతే చెక్ పోయిందనో దాని మీద మనం చెక్ బౌన్స్ వేసుకోకుండా ఉండద్దు అనేది సిద్ధాంతం ఏం లేదు. చెక్ అనేది మీకు ట్రాన్స్ఫర్ అయిందా లేదా, ఒక సక్రమ పద్ధతుల్లో ఒక లీగల్ లయబిలిటీ అనేది క్రియేట్ అయిందా లేదా, ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి మారిందా లేదా అనేది మాత్రమే కోర్టు పరిశీలిస్తారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కేసు వేయొచ్చా సార్? డెఫినెట్లీ వేయచ్చు. దాంట్లో మరి ఎక్కడ అప్రోచ్ అవ్వాలి? అక్కడ ద నియరెస్ట్ కోర్టులో మీరు ఎక్కడైతే చెక్ బౌన్స్ కేసు అనేది ఏముంటుందంటే ద నియరెస్ట్ కోర్టు దాన్ని జ్యూరిడిక్షన్ ఎట్లా పరిశీలిస్తారంటే, మనం ఎక్కడైతే బ్యాంకులో వేసుకుంటామో ఆ బ్యాంక్ ఉన్న పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్కి ఉన్న జ్యూరిడిక్షన్ వస్తుంది అంతే. నువ్వు ఏ బ్యాంకులో వేసుకుంటే అక్కడ. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చాలా క్లియర్గా చెప్పాలంటే, ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్లో నివసిస్తున్నారు అనుకుందాం. వ్యక్తి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి చెక్ ఇచ్చిండు మనీ కింద, ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు. కానీ ఈ బి అనే వ్యక్తి ఢిల్లీ పోయి ఢిల్లీ బ్యాంకులో వేసిండు అనుకుందాం చెక్, ఆ ఢిల్లీలోనే వస్తుంది జ్యూరిడిక్షన్. ఎక్కడ వేస్తే అక్కడ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే జనరల్గా అకౌంట్ ఎక్కడ ఉంటే అక్కడ వస్తుంది అని చెప్తారు, హైదరాబాద్ అకౌంట్ ఉంటుందని చెప్తారు కదా. కానీ ఇప్పుడు అన్ని బ్రాంచెస్ అయిపోయినాయి కాబట్టి మెమో ఇష్యూ చేసిన బ్రాంచ్ ఏదైతే ఉంటుందో, మీకు అర్థమయ్యే భాషలో ఏంటంటే మెమో ఇష్యూ అంటే మనం ఎక్కడైతే మనం ఒక బ్యాంకులో వేస్తామో ఆ బ్యాంకర్ ఏం చేస్తాడు, మనకు ఒక మెమో ఇష్యూ చేస్తాడు, సో కారణం వల్ల చెక్ బౌన్స్ అయిందని. ఆ మెమో ఇష్యూ చేసినప్పుడు ఆ బ్యాంకర్ పేరు ఉంటుంది, అక్కడ ద ప్లేస్ ఉంటుంది,
దాన్ని బేస్ చేసుకునే మనకు చెక్ బౌన్స్ కేసులు తీసుకుంటారు. ఓకే. ఎలా ఉంటాయి సార్? అంటే వీటికి పనిష్మెంట్స్ ఏంటి? శిక్షలు ఎలా ఉంటాయి? జనరల్ గా మోసం- ఎప్పుడైనా కూడా అంటే ఇది చెక్ మోసం బౌన్స్ కిందకే వస్తుంది కదా సార్? చెక్ బౌన్స్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ కిందకి వస్తుంది. ఓకే. చెక్ బౌన్స్ కేసులో ఏంటంటే మీకు ఇచ్చిన అమౌంట్కి డబుల్ ఆఫ్ ద అమౌంట్ ఇమ్మని కానీ, ఓ. లేదా గరిష్టంగా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేయమని కానీ, ఆహా. లేదా 2 కానీ, అది ఓకే. డిపెండ్ అపాన్ ద కేస్ ఫ్యాక్ట్స్ మీద ఆధారపడి హ్మ్. ఇవి గరిష్టంగా అంటే 2 లక్షలు మనకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేసే అవకాశము, హ్మ్. డబుల్ ఆఫ్ ద అమౌంట్ వరకు వేసే అధికారం అనేది జడ్జికి ఉంటుంది. సో ఇంతవరకు అన్నమాట. అవును. అంటే చాలా వరకు ఇప్పుడు చూస్తున్నవి ఏంటంటే కొన్ని డేట్ ఇష్యూస్ కూడా ఉంటాయి సార్. అప్పుడు ఎవరు మిస్టేక్ అవుతుంది అది? ఇప్పుడు డేట్ ఇష్యూస్ అంటే దీంట్లో ఏమైందంటే చెక్ బౌన్స్లో ఇది ప్రొసీజర్ లా అంటారు అన్నట్టు. అంటే హ్మ్. ఇది లిమిటేషన్ ఉంటుంది. ఓకే. చేసిన డేట్ నుంచి 3 months వ్యాలిడిటీ ఉంటుంది చెక్. అది అవును. ఆ లోపల మీరు ఏదైనా. ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు. హ్మ్. ఓకే. వేసుకున్న దగ్గర నుంచి మీరు కోర్టుకు అప్రోచ్ కావాలంటే వేసుకున్న డేట్ లాస్ట్ మెమో డేట్ నుంచి, ఏది రిజెక్షన్ మెమో డేట్ నుంచి 30 days లోపల నోటీస్ పంపాలి ఆపోజిట్ పార్టీకి. 30 daysలో నోటీస్ పంపిస్తూ దాంట్లో 15 days అనేది టైం. మనం బాబు మీరు చెక్ ఇచ్చారు, ఈ కారణంలో చెక్ ఇచ్చారు, మరి నేను ప్రజెంటేషన్ చేసుకున్నా, మరి ఈ కారణం వల్ల నాకు రిజెక్షన్ అయింది కాబట్టి నాకు 15 days లోపల నా మనీ పే చేయండి అని చెప్పి మనం నోటీస్ పంపాలి. వాళ్ళు నోటీస్ తీసుకున్న డేట్ దగ్గర నుంచి ఓకే మనం 15 days వెయిట్ చేయాలి. ఎందుకంటే అందులో 15 days మనం లిమిటేషన్ పెట్టినాం కదా, వెయిట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి 30 days లోపల మళ్ళీ కోర్టులో వేసుకోవాలి. Yes. సో ఇలా ఉంటుంది. అంటే ఇందులో ఇంకేమైనా రిస్కులు ఉంటాయి సార్ ప్రతి ఒక్కరు? అంటే ఎవరైతే ఇలా చెక్ బౌన్స్ గురయ్యారు, అంటే చెక్ వచ్చినా కూడా అది బౌన్స్ అవ్వటం, చేతికి డబ్బులు అందకపోవటం, ఇలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటండి వాళ్ళకి కంపల్సరీ? ప్రధానంగా ఈ డేట్స్ చాలా మంది మిస్ అయిపోతుంటారు. డేట్స్ మా దగ్గరకు వచ్చేటోళ్ళలో చాలా మంది ఏంటంటే ప్రధానంగా మాకు వచ్చే కేసులలో ఏమవుతుంటుంది అంటే చెక్ బౌన్స్ చేసేస్తాడు. చెక్ బౌన్స్ చేసిన తర్వాత తోడు ఏం చేస్తాడు, కాల్ చేస్తాడు, ఎందుకు వేసుకున్నావు చెక్, నేను ఆపమన్నా కదా, లేదా అది కన్నా కదా, ఇస్తా అన్నా కదా, నువ్వు ఇప్పుడు ఎట్లా వేసుకున్నావు అంటారు. వీళ్ళు ఏం చేస్తారు, వాడు ఇస్తాను కదా అని చెప్పేసి ప్రొసీడింగ్స్ అని తీసుకోకుండా ఇట్నే కామర్స్ కూర్చుంటాడు. ఈ లోపు మనకు మెమో నుంచి 30 days ల్యాప్స్ అయిపోతుంది. సో దానివల్ల కాబట్టి నేను ఏమంటా అంటే ఎవరన్నా చెక్ బౌన్స్ కేసులు కనుక ప్రొసీడింగ్ అవుతే మీరు చెక్ బౌన్స్ కేసులు వేసుకోవచ్చు. మీరు వేసుకోండి. మధ్యలో ఎప్పుడైనా కూడా చెక్ బౌన్స్ కేసులో ఒక బ్యూటీ ఏంటంటే ఏ టైంలో కూడా మీరు కాంప్రమైజ్ కావచ్చు. రేపు జడ్జిమెంట్ ఉంది అన్నంగా కూడా ఇవాళ కూడా పోయి మనం కాంప్రమైజ్ కావచ్చు. సో ఆ ఛాన్స్ ఉంది కాబట్టి ఉన్న వాళ్ళు ఉంటే మీరు ప్రొసీడ్ కావచ్చు. కాబట్టి వాళ్ళు ఏ టైంలో అయినా కూడా కాంప్రమైజ్ అవకాశం ఉంటుంది దాంట్లో. సో ఈ కాంప్రమైజ్ అయినప్పుడు ఏంది, ఇప్పుడు కాంప్రమైజ్ అవకాశం నీకు ఉన్నప్పుడు నువ్వు ప్రొసీడింగ్స్ ఎందుకు ఆపుతున్నావు అని మేము జనరల్గా చెప్తాం మేము. ఎందుకంటే చెక్ అనేది ఎప్పుడు లిమిటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ మెమో దగ్గర నుంచి 30 days దగ్గర నుంచి మళ్ళీ 30 days లోపల నోటీస్ పంపకపోతే ఇది ఇన్వాలిడ్ అయిపోతుంది. మళ్ళీ అతను తీసుకున్న దగ్గర నుంచి 15 days వెయిట్ చేయాలి, మళ్ళీ అక్కడి నుంచి 30 days కూడా మనం ఫైల్ చేయాలి. సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో ఒక లేటెస్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు చెక్ బౌన్స్ కు సంబంధించి వెరీ బ్యూటిఫుల్ జడ్జిమెంట్. అది ఇప్పటిదాకా ఎవరు గుర్తుపట్టని జడ్జి, అంటే ఇట్లాంటి ఒక అంశం ఉంటుందని కూడా గుర్తుపట్టని జడ్జిమెంట్ ఇది. అందరికీ అర్థమయ్యే భాషలో మనం చెప్పాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఇంతకుముందు ఏమైతుండే, ఇప్పుడు మీరు ఉన్నారు అనుకుందాం, మీరు నా దగ్గర 5 లక్షలు తీసుకున్నారు, మీరు నాకు 5 లక్షలు చెక్ ఇచ్చారు. ఓకే. తర్వాత మధ్యలో పార్ట్ పేమెంట్ చేశారు. అప్పుడు ఒక 50,000, ఇప్పుడు ఒక 20,000 అట్లా ఇచ్చి 1 లక్ష రూపాయల దాకా ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఇక మిగతా ఇస్తాను లేదు అనుకుందాం. అప్పుడు నా దగ్గర చెక్ ఎంతకు ఉంది, 5 లక్షలకు ఉంది కదా. ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వకముందు ఏం చేస్తుండే అంటే నేను ఆ 5 lakhs చెక్ వేసేసుకుంటుండే. ఆ 5 lakhsకి నేను క్లెయిమ్ చేసుకుంటుండే ఈ పార్ట్ పేమెంట్లు వదిలిపెట్టేసి. సో అప్పుడు కోర్టు కూడా ఏం చేస్తుండే, ఈ తీర్పు 5 lakhsకే ఇస్తుండే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఒక చెక్ బౌన్స్ కేసులో ఏమన్నా పార్ట్ పేమెంట్స్ కనుకుంటే కన్సిడర్ చేయాలా. ప్లస్ నేను అప్లై చేసుకునేటప్పుడు మళ్ళీ 5 lakhs అడగడానికి లేదు. నేను డిడక్ట్ చేసి నా చెక్ 5 లక్షలు ఉన్నా కూడా నేను కోర్టుకు వెళ్ళి ఏం అడగాల, నాకు ఆల్రెడీ 1 లక్ష వచ్చింది సార్, ఇంకా 4 లక్షలే ఇవ్వండి అని అడగాల. అట్లా అడగలేదు అనుకుందాం, అలా అడగకపోతే అప్పుడు చెక్ బౌన్స్ కేసు డిస్మిస్ అయిపోతుంది. అప్పుడు నేను గెలవను ఇక. అంటే పూర్వపరాలు అన్ని చూడాలి అప్పుడు అన్ని. ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఇంతకుముందు ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది అమౌంట్స్ ఇవన్నీ కాదు, మారిందా లేదా, ఇచ్చినావా లేదా అని చూస్తుండే. సో ఇప్పుడు ఏమైంది, ఆ పార్ట్ పేమెంట్స్ కూడా కన్సిడర్ చేస్తూ నేను కోర్టుకు వెళ్ళి నాకు ఆల్రెడీ ఇంత అమౌంట్ వచ్చింది, నా చెక్ 5 లక్షలు ఉన్నా కూడా నా పార్ట్ పేమెంట్లు ఇంత వచ్చినాయి కాబట్టి నేను కోర్టులోకి వెళ్ళి ప్రేయర్ ఏం రాయాలా, నాకు 4 లక్షలే రావాలి, ఇంకా ఆ 4 లక్షలే ఇప్పియని అని రాయాలి. అది చెప్పాలా. ఇంకో జడ్జిమెంట్ కూడా ఉంది సుప్రీంకోర్టుకు సంబంధించి చెక్ బౌన్స్ కేసులో. ఒక జడ్జిమెంట్ ఏముంది అంటే
చెక్ వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు నా దగ్గర 5 లక్షలు చెక్ ఉంది, ఈ పార్ట్ పేమెంట్లు ఏం జరగలేదు, మీరు మొత్తానికే నాకేమి ఇవ్వలేదు, దెన్ నేను కోర్టుకి వెళ్ళేసి నేను 5 లక్షలకి వేసుకున్నాను అనుకుందాం చెక్ బౌన్స్ కేసు. వేసుకున్నప్పుడు మీ దగ్గర నుంచి 20% చెక్ బౌన్స్ కేసు వేసుకున్నప్పుడే ఒక 20% ఆఫ్ ద అమౌంట్ క్లెయిమ్ చేసుకునే అవకాశం నాకు ఉంటుంది. ముందు ఆ ప్రొసీడింగ్స్ జరగాలి అంటే నాకు ముందైతే 1 లక్ష రూపాయలు ఇవ్వండి, మీరు ఆ అమ్మాయి దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు నాకు ఇప్పించేసి తర్వాత మీరు కేసు కంటిన్యూ చేయండి. 20% ఆఫ్ ద అమౌంట్, మనం 20% ఆఫ్ ద అమౌంట్ చెక్ బౌన్స్ కేసులో మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో ఈ రెండు సుప్రీంకోర్టులో మనం ఈ ఇచ్చిన జడ్జిమెంట్లను ఎప్పుడైనా కూడా చెక్ బౌన్స్ కేసులో మనం చెక్ బౌన్స్ వేసుకునేటప్పుడు 20% క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రెండోది ఏంది, మనం ఏదైతే చెక్ అమౌంట్ ఉందో అది ఒరిజినల్ అమౌంట్ని మనం క్లెయిమ్ చేసుకోవద్దు. ఒకవేళ మనకి ఏం రూపాయి రాకపోతే మనం ఒరిజినల్ అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ మధ్యలో కనుక మనం పార్ట్ పేమెంట్స్ కనుక తీసుకొని ఉంటే దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ఇప్పుడు 5 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ అనుకో, 5 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ వేసి దాంట్లో నుంచి తీసేయాలి. ఇంట్రెస్ట్ ఏం లేదనుకో 5 lakhs నుంచి అసలు తీసేసి మిగతా దానికే మనం కోర్టులో ప్రేయర్ వేసుకోవాలి. సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి, బట్ వీటన్నిటి గురించి తెలియాలి సార్. చాలా వరకు తెలియదు, బట్ అవేర్నెస్ ఇది అనుకోవాలి చెక్ బౌన్స్కి సంబంధించి. రైట్, థ్యాంక్ యూ సార్.